పేదోడి సొంతింటి కల నెరవేరాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోని పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం జరిగిందని, పేదోడు సైతం సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకం ద్వారా ఉచితంగా బియ్యం అందించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. మండలంలోని 46 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు 28 మంది లబ్ధిదారులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల్లో మెదక్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఏ గ్రామంలో కూడా పేదవారికి ఇల్లు నిర్మించి ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2 సంవత్సరాలలో ప్రతి గ్రామానికి పేదోడి సొంతింటి కల నెరవేరాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మించుకునేందుకు నిధులు కూడా విడుదల చేయడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తెలిపారు. రామేంపేట మండల కేంద్రంలో 200 కోట్ల నిధులు వెచ్చించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించడం జరుగుతుందన్నారు. మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ముందుకు సాగుతున్నామని, 10 సంవత్సరాల పాలనలో మాజీ ముఖ్యమంత్రి ఒకసారి కూడా ఏడుపైల దుర్గామాతను దర్శించుకోలేదని, మెదక్ చర్చి కూడా రాలేకపోయారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మెదక్ చర్చితో పాటు ఏడుపైల దుర్గామాత అమ్మవారిని దర్శనం చేసుకుని అభివృద్ధి కోసం 35 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, సర్పంచులు మోహన్ నాయక్, పుల్లారావు, ప్రవీణ్ కుమార్, సంతోష, నవీన్ కుమార్, సునీత, యాదగిరి, అశోక్ నాయక్, నాయకులు యాదవరావు, రాజిరెడ్డి, శివకుమార్, శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరూ తెలుసు, చెక్కులు అంటే 46 లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మా మహిళా సోదరులకు ఇవాళ అందజేస్తూ ఉన్నాం. ఇదే కాదు, బ్రహ్మాండంగా శంకరంపేట మండలిని కానివ్వండి, మెదక్ నియోజకవర్గాన్ని కానివ్వండి, బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మరి గత 10 ఏళ్లలో మన ఒక్కొక్కళ్ళ నెత్తి మీద దాదాపు 2.5 లక్షల రూపాయలు అప్పు చేసారు. తెలుసా ఈ విషయం మీకు? ఇంతకుముందున్న ప్రభుత్వం, ఇంతకుముందున్న ముఖ్యమంత్రి మన నెత్తి మీద, ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2 లక్షలు, 2.5 లక్షల రూపాయలు అప్పులు చేసిపోయారు. మొత్తం అప్పుల పాలు చేసేసారు. అయినప్పటికీ కూడా మరి మన ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయితే ఉన్నది. 2 ఏళ్లలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. గత 10 ఏళ్ళు కనీసం మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలేదు. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మా మహిళా సోదరుమణులు బాగుండాలా, మా యువకులు బాగుండాలనే ఉద్దేశంతో, అందరూ సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇలా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. సన్నబియ్యం వస్తున్నాయి, అదబియ్యం వస్తున్నాయి. సన్నబియ్యం వచ్చిన వాళ్ళందరూ కూడా గట్టిగా 10 ఏళ్లలో మనం ఏం తింటున్నాం పట్టించుకోలే. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, 10 ఏళ్ళలో కనీసం ఒక ఇల్లు కూడా ఇయ్యలే. మనం ఇలా ఏ గ్రామానికి పోయినా మనకు కనిపించేది ఏ ఇల్లులు కనిపిస్తాయి? ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి. 10 ఏళ్ల ముందు మనం ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి. 10 ఏళ్ల తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక ఇప్పుడు మనం ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి. అవునా కాదా? నిజమే చెప్తున్నా కదా. మాటలు కూడా చెప్పే అవసరం నాకు లేదు. ఎందుకంటే మీ బిడ్డను మీరు గెలిపించుకురు, ఇప్పటికీ గెలిపించుకురు. ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా పనిచేసే ఒక అవసరం మాకు లేదు. ఎప్పుడు కూడా మీ బిడ్డలాగానే ఉంటా, మీ కుటుంబ సభ్యులాగానే ఉంటా. ఇంతకు ముందు వాళ్ళు ఏంటంటే ఎన్నికలు రాగానే ముఖం చూపించాలా, ఓట్లు దండుకోవాలి, ఆగమైపోవాలి. అట్లా నేను చెయ్య. ఏదున్నా మీ ఇంట్లో కుటుంబ సభ్యులాగానే పనిచేస్తా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి, మరి రేషన్ కార్డులు కానివ్వండి, ఫ్రీ కరెంటు, ఒక్కోళ్ళన్నా కరెంటు బిల్ కడుతున్నారు. అయ్యాలా ఒక్కోళ్ళు కూడా ఇలా కరెంటు బిల్ కడతలేరు. సన్నబియ్యం వస్తున్నాయి, ఫ్రీ కరెంట్ వస్తుంది, మళ్ళీ బస్సులు అయితే మా మహిళలకు ఫ్రీ అయిపోయాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మీ ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఇట్లనే ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ, ఏదున్నా మరి అదే కాదు, మన పిల్లలు మంచిగా చదువుకోవాలని పక్కనే రామాయణపేట మెయిన్ రోడ్ మీద బ్రహ్మాండంగా 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లతోటి స్కూల్ కట్టుకుంటా ఉన్నాం. యాక్చువల్లీ మన పిల్లలకు మంచిది, మన భవిష్యత్ తరాలకు మంచిది, మన యువకులకు, విద్యార్థులకు మంచిది. వాళ్ళు మంచిగా చదువుకుంటేనే కదా మనం మంచిగా ఉంటాం. కాబట్టి